పాలనా యంత్రాంగ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్లోని కావూర్ హిల్స్, మాదాపూర్, గుట్టల బేగంపేట్, వడ్డెర బస్తీలలో సరఫరా అయిన కలుషిత జలం ప్రాణాంతకంగా మారింది. భీమయ్య అనే వ్యక్తి వాంతులు, విరోచనాలతో మరణించాడు. అతని కుటుంబ సభ్యులతో పాటు ఈ ప్రాంత వాసులు మరో 80 మంది వరకు చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరారు. షేర్లింగంపల్లి బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గజ్జల యోగానంద్ పార్టీ శ్రేణులతో కలిసి వడ్డెర బస్తీని సందర్శించారు. వడ్డెర బస్తీలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థతో త్రాగునీరు కలుషితమైనట్లు, కళ్ళ కట్టినట్లు కనిపిస్తుందని అన్నారు. కలుషిత నీరు త్రాగడం ద్వారానే ప్రజలు అనారోగ్యం బారిన పడినట్లు స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం మొత్తం కొలువుతీరి ఉండే రాజధాని నగరంలోని ఈ పరిస్థితులు నెలకొనడం దారుణమని ఆయన అన్నారు. ఏమని చెప్పారు? మీకు ఎందువల్ల వచ్చిందన్నారు? నీళ్ళు కెమికల్ కలిసిందని చెప్తున్నారా? అది హాస్పిటల్ మోషన్స్ అవుతున్నాయి. తిన్నావా? వాటర్ వేడి చేసుకొని తాగండి, అంతే. వేడి చేసుకొని తాగండి. ఫిల్టర్ వాటర్ ఇప్పుడు ఇచ్చిపోయారంట. చెప్పిండు నిన్న రాత్రి ఇక్కడ ఇక్కడ చెప్పు, సారీ చెప్పండి. ఇప్పుడు మీకు బాగాలేదా? బాగాలేదా? అయ్యో ఇట్లా మెల్లగా ఎట్లా వస్తుంది? దాటి వస్తా.